బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సునీత ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు అంటున్నది. ఇన్ఫ్యాక్ట్ నాతో ఒక్క మాట కూడా సునీత చెప్పలేదు అంటున్నారు సునీత రెండో భర్త శ్రీనాథ్. సునీత ఇంత మోసం చేస్తుంది అనుకోలేదు అంటూ కూడా చెప్పుకొచ్చారు ఆయన. ముందే చెప్పుంటే పరిస్థితి ఇంత దూరం వచ్చేది కాదు కదా అంటూ ఆ విస్మయాన్ని వ్యక్తం చేశారు. ప్రేమించి పెళ్లి చేసుకుని గర్భిణీ అయ్యాక కూడా నిజం చెప్పలేదని చెప్పి బోరుమని ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతోంది సునీత రెండో భర్త శ్రీనాథ్. ఇన్స్టా రీల్స్లో ఐఎమ్ హ్యాపీ అంటూ సునీత పోస్ట్ చేసింది. దీంతో సునీత చేసిన ఆ పోస్టుతో మహేష్ ఇక్కడికి రావడం జరిగిందంటున్నాడు శ్రీనాథ్. సునీత మహేష్ లవ్ స్టోరీ అంటే సునీత మహేష్ లవ్ స్టోరీ, మ్యారేజ్ బ్రేకప్స్, డివోర్స్ ఏవి తనకు తెలియవంటున్నాడు శ్రీనాథ్. 5 నెలల్లో పాపో బాబు పుడతారనుకుంటే అర్థాంతరంగా ఇలాంటి ఘోరం జరిగిందంటూ కూడా ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతోంది. శ్రీనాథ్ మహేష్తో 12 ఏళ్ల పరిచయాన్ని తన దగ్గర దాచిపెట్టిందంటూ కూడా ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతోంది శ్రీనాథ్. చూసారా, ఒక చిన్న తప్పిదం, బహుశా తప్పిదం అంటారా లేకపోతే పొరపాటు అంటారా, కారణం ఏదైనా కావచ్చు. అండ్ మీరే చెప్పే ప్రయత్నం చేయండి. సునీత తన మొదటి భర్త విషయాన్ని లేకపోతే తన మొదటి వివాహం గురించి శ్రీనాథ్ దగ్గర దాచిపెట్టడం సమంజసమైన కరెక్టేనా? అఫ్కోర్స్ ఇక్కడ మహేష్ చేసింది ఎవరు సమర్థించట్లేదు. మహేష్ చేసిన విషయంలో మహేష్కి అక్కడ కఠినాతి కఠిన శిక్ష పడాల్సిందే. అండ్ ఒకవేళ మహేష్ కనుక తనకి ఇబ్బంది పెట్టాడనుకున్నప్పుడు సునీత భర్తకు విడాకులు ఇచ్చేసి ఇక్కడికి వచ్చిన విషయంలో కూడా ఎవరు తప్పు పట్టరు ఇక్కడ. బట్ ఇక్కడ మాట్లాడుకుంటుంది ఏంటంటే, ఇంత జరిగిన విషయాన్ని తనతో జీవితకాలం ఉండాల్సిన వ్యక్తికి చెప్పాల్సిన బాధ్యత సునీతకు లేదా? లేకపోతే చెబితే ఇతగాడు ఎక్కడ దూరం అయిపోతారని చెప్పలేదా? ఎప్పుడు రోజు నిజం అనేది తెలుస్తుంది కదా. పోనీ ఇదే మహేష్ ఈరోజు సునీతను ఇబ్బంది పెట్టకుండా నిజం కక్కుంటే, ఒకవేళ శ్రీనాథ్ని కలిసి నిజం చెప్పుంటే సునీత పరిస్థితి ఏంటి? ఇవన్నీ క్వశ్చన్స్ రైజ్ అవుతాయి కదా. ఈరోజు ఇదే ప్రశ్న మాట్లాడుకుంటున్న సందర్భం. ఈరోజు మహేష్ జైలు పాలైపోయాడు, సునీత లేదు. కానీ శ్రీనాథ్ పరిస్థితి ఏంటి? ఎవరో చేసిన తప్పది? మహేష్ చేసిన తప్పు, సునీత చేసిన తప్పుకి తనకు సంబంధం లేని విషయంలో శ్రీనాథ్ ఈరోజు ఈ కాంటెక్స్లో చూస్తే బలైపోలేదా? ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి ఒకసారిగా ఆ ఫ్యామిలీ ఎంత షాక్లో ఉంటుందో ఒకసారి ఆలోచించండి. దట్టు తను గర్భిణి, ఇంకొక 5 నెలలు ఆగితే పాపో బాబో ఒక బిడ్డ పుడతాడు అని పుడతారని చెప్పి ఏ తండ్రైనా కరళకంటారు. ఏ మగాడికైనా అదొక ఆనందం అది. అలాంటిది భార్య లేదు, పుడతారనుకున్న పిల్లలు ఇక రారు. భార్య అనుకున్న వ్యక్తి తను మోసం చేసింది, ప్రేమించింది, అది కూడా దట్టు ఆ ప్రేమ వెనకాల మళ్ళీ 12 ఏళ్ల ప్రేమ ఉంది. ఆ ప్రేమ చిగురించి పెళ్ళయింది. ఆ ప్రేమ కాస్త మళ్ళీ డివోర్స్కి వెళ్ళింది. ఇదేది శ్రీనాథ్కి తెలీదు. ఇది శ్రీనాథ్ ఆవేదన వ్యక్తం చేస్తున్న క్రమం. అండ్ ఈ ఘటనలో, ఈ మొత్తం స్టోరీలో తప్పు ఎవరిదని మీరు అనుకుంటున్నారు? శ్రీనాథ్కి విషయం దాచిపెట్టడంలో ఒక్క మాట కూడా చెప్పకుండా సునీత తప్పు చేసిందా? లేకపోతే ఒకవేళ సునీత చేసింది కరెక్ట్ అని చెప్పి మీరు అనుకుంటున్నారా? ఎందుకంటే సునీత విషయం నుంచి కూడా ఆలోచించే ప్రయత్నం చేసినప్పుడు భర్త లేడు, ఒంటరిగా ఉంటుంది. అండ్ పెద్దల సమక్షంలో విడిపోయారు. అది లీగల్గా కూడా విడిపోయినట్టు కాదు అనేది వినిపించే మాట. అదే మనకి ఇంకా కన్ఫర్మేషన్ రావాల్సి ఉంటుంది, అఫీషియల్ కన్ఫర్మేషన్గా మాట్లాడుకుంటే. బట్ ఇప్పుడు అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చినా రాకపోయినా సునీత అయితే రాదు. బట్ సునీత దాచిపెట్టిన అంశం డీటెయిల్గా మాట్లాడుకుందాం. మా ప్రతినిధి నిర్మల అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. నిర్మల, ప్రస్తుతం శ్రీనాథ్ ఇంకా ఏమైనా ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతోంది? అండ్ సునీత ఫ్యామిలీ ఏమంటుంది ఇక్కడ? ఎస్ సచిన్, ఇప్పటికైతే మరి శ్రీనాథ్ విషయానికి వస్తే కూడా శ్రీనాథ్ అయితే ఒకటే చెప్తున్నారు. ఎందుకంటే తనకు ప్రేమ ఉంది, ప్రేమ వివాహం చేసుకుంది. అలాగే ఆ ప్రేమ వివాహం నుంచి విడిపోయినట్టుగా ఎలాంటి సమాచారం కూడా తనకు తెలియదు అంటున్నాడు. ఎందుకంటే ఎప్పుడు కూడా మహేష్ గురించి ఇక్కడ సునీత ఎప్పుడు కూడా శ్రీనాథ్ దగ్గర కానీ శ్రీనాథ్ ఫ్యామిలీ దగ్గర కానీ వాళ్ళ ముందు ఎప్పుడు ఎత్తిన దాఖలాలు లేవు. అలా చెప్పేసి వాళ్ళ ప్రేమకు సంబంధించి, వాళ్ళ పెళ్లికి సంబంధించి, వాళ్ళు
విడిపోవడానికి సంబంధించి కూడా ఎలాంటి చిన్న క్లూస్ కూడా సునీత దగ్గర లేవు కాబట్టి వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో అనుమానం వచ్చే అవకాశమే లేదు కాబట్టి శ్రీనాథ్ ఇప్పుడు అదే చెప్తున్నాడు. ఏ విషయంలో కూడా ఏ వైపు నుంచి కూడా అనుమానం వచ్చేలాగా సునీత చేయలేదు, అలాంటి దాఖలాలు కూడా మాకు కనిపించలేదు. నిజంగా సునీతని ఎంతగానో ప్రేమించాను నేను, మాది కూడా ప్రేమ వివాహమే కాబట్టి నేను నిజంగా నమ్మాను. కానీ ఈ విషయం నా దగ్గర దాచిపెట్టింది, వాళ్ళది 12 ఏళ్ల పరిచయం అని కూడా నాకు తెలియదు, వాళ్ళ ఫ్యామిలీ కూడా నాకు చెప్పలేదు అని చెప్పేసి శ్రీనాథ్ ఆవేదన వ్యక్తం చేసినప్పటికీ కూడా శ్రీనాథ్ వల్ల తను బిడ్డకు జన్మనియ్యబోతుంది అని తెలుసుకొని శ్రీనాథ్ ఎంతో సంతోషంగా ఉన్న ఈ క్షణాలలో ఇలాంటి దారుణం చోటు చేసుకోవడాన్ని శ్రీనాథ్ అసలు తట్టుకోలేని పరిస్థితి అని కూడా చెప్పుకోవచ్చు. ఓ పరంగా చూస్తే అంటే ఇటు సునీత మహేష్ విషయానికి వస్తే మహేష్ కుటుంబం అంతా చింద్రవంద్రం అయిపోయింది, ఛిద్రమైపోయిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళ మ్యారేజ్ కావచ్చు, వాళ్ళు విడిపోవడం కావచ్చు, మహేష్ ని దూరం పెడుతూ మొత్తం కూడా అదే ఒక మానసిక వేదనకు గురై మహేష్ తల్లి తను కూడా ప్రాణాలు విడిచిపెట్టడం కావచ్చు, ఇదంతా కూడా శ్రీనాథ్కి ఎక్కడ అవకాశం లేక తను కెనడాకి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ అవన్నీ కూడా తన దృష్టిలోకి తీసుకొని ఒక ఇన్స్టాగ్రామ్ రీల్ లో పోస్ట్ చేసినటువంటి ఐఆమ్ హ్యాపీ అనే ఒక మెసేజ్ ను కూడా శ్రీనాథ్ అయితే మానసికంగా కుంగిపోయి డిప్రెషన్ కి లోన్ అయిపోయి కూడా ఒక వ్యక్తిగత కక్షపూరితంగా ఇలాంటి మెసేజ్లు చూసేసరికి ఇంకా ఆవేశం పెంచుకున్న మహేష్ మాత్రము మరి సునీత మీద కక్ష కట్టాడనే చెప్పుకోవచ్చు. ప్లాన్ ప్రకారమే తను నిఘా పెట్టడం కూడా జరిగింది. అయినప్పటికీ ఇదంతా దాచిపెట్టి ఇలాంటి సిచ్యువేషన్ లో శ్రీనాథ్తో మరో వివాహం చేసుకొని తనతో జీవితం గడుపుతున్నప్పటికీ తన బిడ్డకు కూడా తల్లి కాబోతున్నప్పటికీ శ్రీనాథ్ సంతోషంగా ఉన్నప్పటికీ కూడా ఈ ఘటన జరిగినాక కూడా శ్రీనాథ్ మాత్రము సునీత నా భార్యనే, సునీత కడుపులో ఉన్నది నా బిడ్డే అని ఎంతో బాధ్యతతోటి సునీత మృతదేహాన్ని తీసుకెళ్లి కూడా మొత్తం దహన సంస్కారాలు బాధ్యత పరంగానే శ్రీనాథ్ నిర్వహించడం కూడా జరిగింది. ఓ పక్క తన ఆవేదన వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా తన బాధ్యతను కూడా తను నెరవేర్చుకున్నాడు శ్రీనాథ్. అంటే నిర్మల, ఇక్కడ సునీత కుటుంబం ఆమె అంత్యక్రియలకు హాజరయ్యారా? లేదు సచిన్, అసలు సునీత కుటుంబం ఎవరు వచ్చినట్టుగా కూడా దాఖలాలు లేవు. అసలు ఏంటి అనే వర్షన్ కూడా తెలియట్లేదు. తన ఫ్యామిలీ అంతా కూడా మహారాష్ట్రకు సంబంధించిన వాళ్ళు. కానీ ఇక్కడ మహేష్ తో విడాకులైన తర్వాత నుంచి కూడా ఇటు మరి సునీతకి వాళ్ళు అసలు దర్దాపుల్లో లేరు అని చెప్పేసి తెలుస్తూ ఉంది. వాళ్ళ నుంచి విడిపోయి ఇక్కడికి హైదరాబాద్కు వచ్చి ఇక్కడ జీవనం గడుపుతున్న సమయంలోనే శ్రీనాథ్ తో పరిచయం పెంచుకొని అది కాస్త ప్రేమగా మారి పెళ్లి చేసుకుంది అన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మరి ఈ సునీత బంధువుల తరపు నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇప్పటికి ఇంకా బయటికి రాలేదు సచిన్. రైట్, అంటే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో భాగంగా శ్రీనాథ్కి ఈ విషయం తెలియదు అన్నాడు కాబట్టి విచారణ విషయంలో బహుశా అంతగా రాకపోవచ్చేమో. బట్ ఎప్పుడైనా కనీసం కుటుంబ సభ్యులతోనూ ఎప్పుడైనా ఎవరితో హింట్ ఇచ్చే ప్రయత్నం లేకపోతే ఏమైనా అసలు కాన్వర్సేషన్ వచ్చిందంటే? ఎస్ సచిన్, ఇకనైతే మరి ఇటు శ్రీనాథ్ కు సంబంధించినటువంటి శ్రీనాథ్ తోబుట్టులను కూడా విచారిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. వాళ్ళు మాత్రం మాకేమీ తెలియదు. మహేష్ తరఫు నుంచి, మహేష్ కుటుంబ సభ్యుల నుంచి కూడా వాళ్ళ తోబుట్టువుల నుంచి, ఎందుకంటే తల్లి తండ్రి లేరు, తల్లి తండ్రిని కోల్పోయినప్పటికీ తోబుట్టువులను అయితే విచారిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. కానీ వాళ్ళు శ్రీనాథ్ నుంచి తను విడిపోయిన తర్వాత అసలు మాకు తనకి కాంటాక్ట్సే లేవు, కానీ శ్రీనాథ్ జీవితం నాశనం అయిపోయింది, నాశనం అవడానికి గల కారణం కూడా సునీతనే అని చెప్పినట్టు పోలీసుల దగ్గర వాళ్ళు చెప్పినట్టుగా కూడా పోలీసులు వెల్లడించడం జరిగింది. ఇది శ్రీనాథ్ కుటుంబం మాత్రము మా దగ్గర అసలు ఈ విషయమే తెలియదు, ఈ మహేష్ అనే వ్యక్తి ఉన్నాడనే విషయమే మాకు తెలియదు ఇంత జరిగేంత వరకు కూడా. అప్పటి వరకు సునీత మా దగ్గర మంచిగా ఉంది, మాకు ఎలాంటి ప్రాబ్లం చేయలేదు, ఎలాంటి అనుమానం కలిగేలాగా కూడా తను ప్రవర్తించలేదు, అందుకే మాకు అనుమానం రాలేదు కాబట్టి మేము ఇప్పటికీ నమ్మలేకపోతున్నాము. ఇలా జరిగింది తన జీవితంలో, ఇదొక భాగము, ఇంత పెద్ద భాగము చోటు చేసుకొని ఉందనేది మాకు ఇప్పుడు బయటపడే కొద్దీ మేము ఇంకా షాక్ నుంచి మేము తేరుకోలేకపోతున్నాము. ఇటు చూస్తే శ్రీనాథ్ ప్రేమ వివాహం చేసుకొని చాలా హ్యాపీగా ఉన్నాడు అనుకున్నాం, కానీ ఇప్పుడు ఈ ఘటనతోటి ఏమైపోతాడు, ఏంటి తన లైఫ్ ఏంటి అనే ఒక గందరగోళంలో అయోమయ పరిస్థితుల్లో మేము ఉన్నాము అని చెప్పేసి కూడా ఇటు శ్రీనాథ్ బంధువులు కానీ తల్లిదండ్రులు కానీ ఆరోపిస్తున్నారన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది సచిన్.
రైట్, అంటే ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? మహేష్ విషయంలో ఎటువంటి నిజాలు ఇంకా బయటపడుతున్నాయి నిర్మల? ఎస్, మహేష్ విషయంలో మాత్రము మహేష్ పోలీసుల ముందే ఒప్పుకోవడం జరిగింది. నేను పక్కాగా ప్లాన్ చేసుకొని నేను ఇలా నా జీవితాన్ని చిత్రం చేసినందుకే నేను సునీత మీద కక్షపూరితంగానే వ్యక్తిగతంగానే కక్ష పెంచుకున్నాను అని చెప్పేసి కూడా పోలీసుల ముందు అన్ని కూడా ఒప్పుకోవడం జరిగింది. అదే కోణంలో కూడా సునీతకి మహేష్ కి మొదటిసారి ఎక్కడ గొడవ, ఎవరి వల్ల గొడవ మొదలైంది అనే కోణంలోనే దర్యాప్తు అయితే కొనసాగిస్తూ ఉన్నారు. ఎందుకంటే కెనడాకి సునీతను తీసుకెళ్లడానికి ముందు అసలు మహేష్ కెనడాలో ఉన్నాక కూడా తన ఫోన్లు అవాయిడ్ చేయడము, తనతో దూరం పెంచుకోవడము ఇవన్నీ చేసినప్పుడు మహేష్ వచ్చి కెనడాకి సునీతను తీసుకెళ్లినప్పుడు అక్కడ 10-15 రోజుల్లో వాళ్ళ మధ్య ఎవరి వల్ల గొడవలు ఈ తారస్థాయికి విడిపోయేదాకా వెళ్ళిపోయినాయి అనే కోణంలో దర్యాప్తు అయితే కొనసాగిస్తూ ఉన్నారు. అయినప్పటికీ ఇప్పుడు సునీత దూరం అవడంతో కూడా మరి ఎవరి వల్ల గొడవలు స్టార్ట్ అయినాయి అనే విషయాన్ని కూడా బయటికి చెప్పకపోవచ్చు. మేబీ పోలీసు అంటే వాళ్ళు ఇది ఫ్యామిలీ ఇష్యూస్ అయిపోయినాయి, ఇప్పుడు ఈ మనిషి కూడా లేరు కాబట్టి ఇప్పుడు ఆ మూడో వ్యక్తిని అంటే ఇప్పుడు 2 సంవత్సరాల క్రితం జరిగిన మూడో వ్యక్తిని కూడా బయటికి లాగితే వాళ్ళ ఫ్యామిలీ కూడా బయటికి తీసిన వాళ్ళం అవుతాం కదా అని చెప్పి ఒక ఆలోచన కూడా చేస్తున్నట్టుగా తెలుస్తోంది సచిన్. ఆల్రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ నిర్మల. మొత్తంగా అయితే మాత్రం ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. సునీత ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. తనతో ఒక్క మాట కూడా చెప్పలేదంటున్నాడు రెండో భర్త శ్రీనాథ్. సునీత ఇంత మోసం చేస్తుంది అనుకోలేదంటూ కూడా చెప్పుకొచ్చాడు. ముందే చెప్పి ఉంటే ఈ పరిస్థితి ఇలా ఉండేది కాదు, పరిస్థితి ఇంత దూరం వచ్చేది కాదంటున్నాడు శ్రీనాథ్. ప్రేమించి పెళ్లి చేసుకుని గర్భిణి అయ్యాక కూడా నిజం చెప్పలేదని బోరుమని ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతోంది సునీత రెండో భర్త శ్రీనాథ్. ఇన్స్టా రీల్స్లో ఐ యామ్ హ్యాపీ అని సునీత పోస్ట్ చేసింది.